గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రీవియస్ క్లాస్లో మనం లో ప్రొడక్టివిటీ గురించి, భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదన తక్కువగా ఉండడానికి గల కారణాలు, రుణగ్రస్త గల కారణాల గురించి మనం చదువుకున్నాం. జనరల్ టాపిక్ మనం కొన్ని అంశాలను డిస్కస్ చేసాం. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టరే కాకుండా అనేక అంశాల్లో భారతదేశం అన్ని ప్రాంతాలు ఒకే విధంగా అభివృద్ధి చెందలేదు. కారణం ఏంటంటే రకరకాల సమయాలు, రకరకాల విధానాలు, రకరకాల ఆరోగ్య పరిస్థితులు, ఇలా అన్ని విషయాల్లో కూడా అసమానతలు ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్. ఆ ఇన్ఈక్వాలిటీస్ ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అంటే భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెందలేదు, భారతదేశం అంతా కూడా వెనకబడిపోయలేదు. ఒకటి ఆదాయం ఎక్కువగా ఉంటే ఒకడికి ఆదాయం తక్కువగా ఉంటుంది, ఒకడికి 100 ఎకరాలు ఉంటే ఒకడికి తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉంటుంది. అలాగే ఒకడు అభివృద్ధి చెంది ఉంటాడు, ఒకడు అభివృద్ధి చెందకుండా ఉంటాడు, పేదవాళ్ళు ఉంటారు. అంటే సమాజంలో దాదాపుగా అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలు అందరూ కూడా రకరకాల ఆర్థిక వ్యవస్థలతో, రకరకాల ఆర్థిక విధానాలతో అనుసరించడం జరుగుతూ ఉంటుంది. దానికి కొన్ని ప్రాంతీయ అసమానతలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలు అంటే కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధి చెందాయి, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. గల కారణాలు ఏంటనే అంశాన్ని మనము ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాంతీయ అసమానతలు గల భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు గల కారణాలు వివరించండి అంటే ప్రాంతీయ అసమానతలు గురించి మనం వివరించవచ్చు. ఒకటి, భారతదేశము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందలేవు. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉన్నవి, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా ఉన్నవి, కొన్ని ప్రాంతాలు మధ్యస్థాయిలో ఉన్నాయి. అంటే అభివృద్ధి చెందడానికి, మధ్యస్థాయిలో ఉండడానికి పేదవాడిగా ఉంటున్నాడు, ధనికుడిగా ఉండిపోతున్నానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే చూడండి, ఒకటి శీతోష్ణ స్థితి అంశాలు, అట్మాస్ఫియర్ ఫ్యాక్టర్స్, శీతోష్ణ స్థితి అంశాలు. అంటే భారతదేశంలో అన్ని రకాల శీతోష్ణ స్థితులు, సమశీతోష్ణ స్థితి మండలి, అటు వేడిగాను, వర్షపాతం తక్కువగాను, చలిగాను అలా లేదు. అన్ని ప్రాంతాలు కూడా ఒకే విధంగా లేవు. ఒక ప్రాంతంలో ఒక చోట వేడి ఎక్కువగా ఉంటే మరొక ప్రాంతంలో వేడి తక్కువగా ఉంటుంది. కొడైకెనాల్, తమిళనాడు అట్లా పెడితే వేడి కొంచెం ఎక్కువగా ఉన్నట్లుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ఎట్లా పెడితే ఉష్ణోగ్రత కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే తూర్పు, పడమర గుజరాత్కి, అరుణాచల్ ప్రదేశ్కి మధ్య కూడా తారతమ్యం, మధ్య ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా తారతమ్యం. ఒక దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే శీతోష్ణ స్థితి పరిస్థితుల్లో కానీ, అక్షాంశాల యొక్క విధానంలో కానీ, సూర్య పరిభ్రమణంలో కానీ, భూ పరిభ్రమణంలో కానీ తేడాలు ఉన్నాయని మనకు తెలుసు. సో దీని ద్వారా దక్షిణ భారతదేశంలో ఎక్కువ కూలింగ్గా ఉంటే ఉత్తర భారతదేశంలో కొంచెం వేడిగా ఉంటుంది, లేదా దక్షిణ భారతదేశంలో వేడిగా ఉంటే ఉత్తర భారతదేశంలో తక్కువగా ఉంటుంది. అంటే ఒకే దేశంలోనే వాతావరణ పరిస్థితుల్లో ఇన్ని మార్పులు ఉంటే ఆయా ప్రాంతాలు వ్యవసాయానికి కానీ వేరే వేరే ఇతర కార్యకలాపాలు చేపట్టడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ శీతోష్ణ పరిస్థితి కొంచెం లేక్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ ఎకనామికల్ సిస్టమ్ ఇన్ ఇండియా. అంటే ఎకనామికల్ సిస్టంలో మరీ లేక అనమాట, కొరతగా ఉన్నవి ఇటువంటి వాతావరణ పరిస్థితులు కూడా ఒకటి మనం చెప్పుకోవచ్చు. రెండవది భౌగోళిక జియో ఫ్యాక్టర్స్ అంటాం, జియోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ జియో ఫ్యాక్టర్స్ అంటే భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులు అంటే ఏంటి, ప్రాంతీయ అసమానతలు ఎలా ఉన్నాయి? భౌగోళిక పరిస్థితులు అంటే భూమి అన్ని ప్రదేశాల్లో ఒక విధంగా లేదు. భూమి అన్ని ప్రదేశాల్లో ఒక విధంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు చూస్తే అస్సాం, మిజోరాం, నాగాలాండ్ మొదలైనటువంటి రాష్ట్రాలన్నీ కొండలు, లోయలు ప్రదేశాలు అన్నమాట. కాబట్టి కొండలు, లోయలు, కొన్ని చోట్ల చూస్తే సముద్రాలు, ఎడారులు, రాజస్థాన్కి వెళ్ళేవంటే ఎడారి, ఇసుక. అట్లాగే ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు, ఏలూరు వంటి డిస్ట్రిక్ట్స్ పరిసర ప్రాంతాలు చూస్తే కొల్లేరు, సరస్సులు. అట్లాగే కొన్ని చోట్ల సముద్రపు భూభాగాలన్నీ సముద్రంతో ఉంటాయి. అక్కడ పంటలు వేసినా సరే సముద్రం వచ్చి ఏమైనా చేస్తుంది ఎవరని చెప్పి సముద్ర తీర ప్రాంతాల వాళ్ళు పంటలు పండించడం కోసం కొంత మక్కువ చూపించరు. అంటే అలాగే జమ్మూ కాశ్మీర్ వెళ్ళామంటే మనకు అక్కడ మంచు కొండలు, తర్వాత పంజాబ్, హర్యానా ఇట్లా చూసినట్టే కొన్ని చోట్ల పండేవి. అలాగే రాజస్థాన్ ఇట్లా చూస్తే
ఎడారి పరివాహ ప్రాంతం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా భూభాగాలు ఒకే విధంగా లేవు. కొన్ని చోట్ల సమతలంగా ఉన్నాయి, కొన్ని చోట్ల సరస్సులు ఉన్నాయి, కొన్ని చోట్ల నదులు, కొన్ని చోట్ల చెరువులు, కొన్ని చోట్ల రాళ్ళు, గుట్టలు, లోయలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎక్కడైతే భౌగోళిక పరిస్థితులు సక్రమంగా ఉన్నాయో, సేద్యం చేసుకోవడం కోసం నివాస యోగ్యంగా అవకాశం ఉన్నాయో అటువంటి వాటిని మనం ఏం చెప్పవచ్చు అంటే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. అప్పుడు ఎప్పుడైతే భౌగోళిక పరిస్థితులు సక్రమంగా లేవనుకోండి, భూమి భౌగోళిక పరిస్థితులు వెనుకబాటులో ఉన్నాయనుకోండి, ఆయా ప్రాంతాలు ఆర్థికంగా వెనుకబడిపోయి ఉంటాయి. అట్లాగే ఈశాన్య రాష్ట్రాలు మనం చూస్తే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రైల్వే డెవలప్మెంట్ కూడా లేదు. అక్కడ రైల్వే ట్రాక్స్ కానీ రైల్వే మార్గాలు కూడా డెవలప్మెంట్ లేదు. కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఏరోనాటికల్స్ అంటే ఎయిర్లైన్స్ కూడా కొంతవరకు నోచుకోలేనటువంటి రాష్ట్రాలు కూడా. కారణం ఏంటంటే భౌగోళిక పరిస్థితులు, ఇంకా ఇతరత్ర కార్యకలాపాలన్నీ కూడా వాటిని పట్టి పీడిస్తున్నటువంటి అంశాలు. ఇప్పుడు మనం చూడండి, ఒక దేశము ప్రాంతీయ అసమానతలు ఎందుకు ఉన్నాయి అంటే ప్రాంతీయ అసమానతలు అంటే ఆర్థికంగా ఎందుకు వెనకబడిపోయారు కొంతమంది, ఆర్థికంగా కొంతమంది డబ్బున్న వాళ్ళు ఎందుకు అయ్యారు, ఆర్థికంగా ఎందుకు దోపిడీ జరిగింది అనేది మనం చూస్తాం. మీకు ఎందుకు విషయం చెప్తాను. బెర్లిన్ క్యాప్ జర్నీ బెర్లిన్ కేఫ్ జర్నీ వంటి వాళ్ళు భారతదేశంలో డబ్బున్న వాళ్ళు ధనికులు ఎంతమంది ఉన్నారు, పేదవారు ఎంతమంది ఉన్నారు అని చెప్పి బెర్లిన్ కేఫ్ జర్నీ అనే వాళ్ళు ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో దాదాపుగా ప్రపంచం మొత్తం కూడా బాగా కోటీశ్వరులు 87 లక్షల మంది వరకు ఉన్నారు. అంటే వీళ్ళ నికర ఆదాయం 100 కోట్ల కంటే పైన, అంటే లెక్కలో తెలియదు ఇంకా ఎక్కువే ఉంటారు. వాళ్ళకి తెలిసినట్టు 87 లక్షలు. అంటే ప్రతి 1000 మందిలో భారతదేశంలో ఒకడు ఉన్నాడని వీళ్ళు నిరూపించారు. అంటే మన వాళ్ళు ఎందుకని ఈ విషయం చెప్పట్లేదు, చాలా వరకు వాళ్ళ దగ్గర ఆదాయం ఉన్నా సరే బ్లాక్ మనీ భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. సో అది కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది, వేరే విషయం. సో అందుకని పూర్తి సమాచారం తెలియజెప్పలేని పరిస్థితిలో ఇట్లా ఇన్ఫర్మేషన్గా చూస్తే మనకు 48 లక్షల వరకు ఇన్కమ్ సోర్సెస్ ఉన్నవాళ్ళు, ఆదాయం కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి నికర ఆదాయము దాదాపుగా 100 కోట్ల కంటే పైన. అట్లాంటి వాళ్ళు కూడా భారతదేశంలో కూడా ప్రతి 100 మందిలో కూడా భారతదేశంలో ఉన్నాడని చెప్పి వీళ్ళు సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ప్రకారం చూస్తే భారతదేశంలో దాదాపుగా 70% కూడా అభివృద్ధి చెందినట్టుగానే మనం పరిగణించవచ్చు. కానీ మనకి ఇంతవరకు దాఖలాలు లేవు. దాదాపుగా 70% పీపులే అర్బన్ ఏరియాలోనూ అన్డెవలప్డ్గా ఉన్నారు, కానీ 30% మాత్రం అభివృద్ధి చెందారని చాలా చోట్ల చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా ఈ డేటాలో ప్రాబ్లం వస్తుందన్నమాట. ఎక్కువ ప్రదేశాలు ఉండడం, తక్కువ ప్రదేశాలు ఉండడం, పంటలు పండడానికి కానీ, యోగ్యతకు కానీ, నివసించడం కోసం కానీ, నివాస యోగ్యం కానీ స్థలాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలి అంటే, ఆర్థిక సమానత రూపుమాపాలంటే వాతావరణ పరిస్థితులతో పాటు జియోలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా సక్రమంగా ఉండాలి. ఆ జియోలాజికల్ ఫ్యాక్టర్స్ సక్రమంగా లేకపోతే వెనకబడిపోయి ఉంటుంది భారతదేశం. అగైన్ చూడండి, ఆర్థిక అసమానతలు కూడా ఉన్నాయి. ఆర్థిక అసమానతలు అంటే ఏంటి? డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడుగానే అయిపోతున్నాడు, డబ్బు లేనివాడు ఇంకా డబ్బు లేనివాడు. ఆర్థిక అసమానతలు అంటే ఒక గ్రామ ప్రాంతం తీసుకుని, లేదా ఒక స్ట్రీట్ తీసుకుని, మనం నివసించే స్ట్రీట్లో అన్ని చక్కగా 3 స్టేర్స్ 4 స్టేర్స్ వేసి ఇంటి ముందు కార్లు ఉంటాయా? ఎవరో ఒకరే ఆ ఊర్లో ఒకరు, లేదా ఆ స్ట్రీట్లో ఒకరు ఆ చివర ఉంటారు. మన ఇంటి పక్క వాళ్ళు, మన ఇంటి ముందు వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం. ఎందుకని? ఒకరికి మాత్రమే ఉంటుంది. ఆ ఒకరి డెవలప్ అవుతారు, మిగిలిన మళ్ళీ వెనకబడిపోయింది. కారణం ఏంటి అంటే ఆర్థిక అసమానతలు. వాళ్ళకి సోర్సెస్ ఉన్నాయి, అదొకటే కారణం కాదు. ఆ కుటుంబంలో రాబడి మార్గాలు అధికంగా ఉండొచ్చు, ఆ కుటుంబంలో పనిచేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు, ఆ కుటుంబంలో ఎకనామికల్ సోర్సెస్ ఎక్కువగా గడించే వాళ్ళు ఉండొచ్చు, మనకి ఎకనామికల్ సోర్సెస్ తక్కువగా ఉండేవాళ్ళు ఉండొచ్చు. మన ఫ్యామిలీ గురించి మనం చదువుకుంటాం అంతే. ప్రాంతీయ అసమానతలు అంటే కారణం ఏంటంటే మనం వెనకబడిపోయడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూస్తాం. మనం వెనకబడిపోయడానికి గల కారణాలు ఏంటి అంటే ఆర్థిక పరంగా వెనకబడిపోయి ఉన్నాం, పేదరికంలో ఉన్నాం, నిరక్షరాస్యత, నిరుద్యోగిత, చదువులో కూడా వెనకబడిపోయి ఉన్నాం. సో ఇదని ఉత్పత్తి చేయడం, వ్యవసాయంలో కానీ వీటిలో చేయాలంటే పెట్టుబడి కావాలి, ఇండస్ట్రీస్ నిర్వహించడానికి పెట్టుబడి కావాలి. ఇవన్నీ కూడా మనకి గ్యాదర్ చేయలేని పొజిషన్లో మనం వెనకబడిపోయి ఉంటాం. కాబట్టి ఇది ఒక అసమానత. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే మనం వెనకబడిపోయి ఉన్నాం అనే అసమానత. సమానత లేకపోవడం, వాళ్ళు సమానంగా వాళ్ళు పైన ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఉన్నత స్థాయిలో లేకపోవడం.
కారణం ఏంటంటే అసమానతలు, భౌగోళిక పరిస్థితులు, భూమి లేకపోవడం కానీ, ఆస్తి లేకపోవడం కానీ. ఆస్తి అంటే కాదు, మన దగ్గర తెలియదు ఇవన్నీ ఉంటే ఆస్తిని కూడా సంపాదించుకోవచ్చు, పెంపొందించుకోవచ్చు. కానీ అభివృద్ధి చెందినటువంటి ఫ్యామిలీస్ మోడల్ అభివృద్ధి చెంది ఉంటారు, వెనుకబడి ఇంకా బాగా వెనుకబడిపోవడానికి చూడండి. నెక్స్ట్ సాంఘిక కారణాలు, ఇది సోషల్ ఫ్యాక్టర్స్ అంటారు. సాంఘిక కారణాలు, సోషల్ ఫ్యాక్టర్స్ అంటే సమాజంలో ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్. సాంఘిక కారణాలు మనం చూస్తాం, సెంటిమెంట్స్ ఎక్కువ, మూఢనమ్మకాలు ఎక్కువ, పండుగలు పబ్బాలు ఇవన్నీ ఎక్కువ. సో మనం దాని గురించి ఎప్పుడూ కూడా సెంటిమెంట్, జ్యోతిష్యాలు వీటి మీద ఆధారపడుతూ ఉంటాం. అందుకని ఏదైనా పంట పండించాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక గ్రామం వెళ్ళాలన్నా, ఒక ఊరు వెళ్ళాలన్నా, స్కూల్లో చేయాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా వాళ్ళు ఎదుర్చారు వీళ్ళు ఎదుర్చారు సెంటిమెంటల్గా చూస్తాం. అంటే ఒక దేశము అసమానతలకు గురి కావడానికి గల కారణాల్లో మరో అంశం ఏంటంటే ఈ సాంఘిక కారణాలని చెప్పచ్చు. సాంఘిక కుటుంబ వ్యవస్థ, పెద్దవారు నిర్వహించడం, సెంటిమెంట్లు, మంచి రోజు చెడ్డ రోజుని నిర్వహించడం, ఇవన్నీ కూడా అసమానతలో నిర్వహించాలి. తరువాత మనం చూసినట్లయితే ఆర్థిక అసమానతలు, సాంఘిక కారణాలు. తరువాత రాజకీయ కారణాలు, పొలిటికల్ ఫ్యాక్టర్స్. పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా అసమానతను సృష్టిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా, ఒక గవర్నమెంట్ ఫామ్ అయిందనుకోండి, వేరే స్టేట్స్లో చూడండి, వేరే కంట్రీస్లో చూడండి, స్టేట్స్ కదా వేరే కంట్రీస్లో చూడండి, ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ అయింది, అధికార వర్గంలో కూర్చుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, పరిపాలన నిర్వహిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ దృష్టిలో సమానం. కానీ మన ఇండియన్ పొలిటికల్ బేస్డ్ ప్రకారం ఒక వర్గం ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళ వర్గాన్ని మాత్రమే చూసుకోవాలి, తర్వాత వేరే వర్గం వాళ్ళు ఉంటే మళ్ళీ వేరే వర్గాన్ని చూడాలి. సపోజ్ ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఏదో ఒక కేడర్లో ఉన్నారు, వాళ్ళు మనం క్రిటిసైజ్ చేయని అవసరం లేదు. ఆ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తి పెడితే ఆ వర్గం మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు, సపోర్టెడ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళని చూడాలి. అలా గవర్నమెంట్ వాళ్ళ పార్టీ చూస్తూ ఉంటారు. అట్లా పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ప్రాంతీయ అసమానతలు సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే చేరే విషయంలో కానీ, సదుపాయాల్లో కానీ, స్కీమ్స్లో కానీ, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల్లో కానీ కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితం అవుతుంది తప్ప అన్ని ప్రాంతాలకు పరిమితం కావట్లేదు. సో పరిమితం కాని ప్రదేశంలో వెనకబడిపోయి ఉంటుంది, పరిమితమైన చోట సూపర్ డూపర్ డెవలప్మెంట్గా ఉంటుందని మనం గుర్తించాలి. తర్వాత చూసినట్లయితే సాంకేతిక కారణాలు, వీటిని టెక్నికల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ సాంకేతిక కారణాల వలన కూడా అసమానతలు ఎక్కువగా ఉంటాయి. సాంకేతిక కారణాలు లోపించాయనుకోండి, అక్కడ అభివృద్ధి ఉండదు. సాంకేతిక కారణాలు ఎక్కడైతే ఉంటాయో, సాంకేతిక కారణాలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో అక్కడ అభివృద్ధి చెందుతుంది. జపాన్, చైనా, ఇజ్రాయెల్ మొదలైన దేశాలు. మిసైల్స్ తయారు చేయడంలో ఇజ్రాయెల్ ప్రథమ పాత్ర పోషిస్తుందని మనకు తెలుసు ప్రపంచపరంగా. ఇప్పుడు టెక్నాలజీ అక్కడ ఉంది కాబట్టి ఆ దేశం అభివృద్ధి చెందిందా లేదా? అభివృద్ధి చెంది. అలాగే అమెరికా కూడా +4 క్యాడర్స్ కొన్ని రాకెట్స్ తయారు చేయడంలో కానీ చూస్తుంది. అలాగే చైనా చంద్రమామలోకి వెళ్ళడం కోసం, అంటే మూన్ని చంద్రమండలం మీదకి వెళ్ళడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక్కొక్క దేశం టెక్నికల్గా ఎంత బాగా చూస్తుంది. అలాగే మన భారతదేశం కూడా 108 వరకు ఉపగ్రహాలను ఒకే శాటిలైట్లో ఫీడ్ చేసి అంతరిక్షంలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఇది కూడా మన విక్టరీగానే మనం చెప్పవచ్చు. ఈ విషయం మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఒక దేశంలో సాంకేతిక అభివృద్ధి, సాంకేతిక ప్రగతి ఎంత బాగా అభివృద్ధి చెందే ఆ దేశం అంత పుష్కలంగా అభివృద్ధి చెందితే అక్కడ ప్రాంతీయ అసమానత అనేది తావు ఉండదు. అక్కడ అందరూ కూడా డెవలప్డ్గానే ఉంటారు. అగైన్ మళ్ళీ నాకు చెప్పాలి, చూడాలి ఒకసారి. శీతోష్ణ స్థితి అంశాలు, రెండవది భౌగోళికపరమైన అంశాలు, మూడవది ఆర్థిక అసమానతలు, 4 సాంఘిక కారణాలు, 5 రాజకీయ కారణాలు, 6 సాంకేతికమైనటువంటి కారణాలు, టెక్నికల్ ఫ్యాక్టర్స్. ఈ కారణాలన్నింటి వల్లే అసమానతలు ఉన్నాయన్నమాట. మరి డబ్బు ఉన్నవాడు కాదు, అందరూ పేదవాళ్ళు. అదే వీధిలో, ఒకే వీధిలో దాదాపు 20-30 ఫ్యామిలీస్ ఉంటాయి, హౌసెస్ ఉంటాయి, హౌస్ హోల్డ్స్ ఉంటాయి. అందులో 1 లేదా 2 హౌసెస్ మాత్రమే బాగా డెవలప్డ్గా ఉంటాయి. మిగిలినవన్నీ మధ్యస్థాయి ఆదాయం కలిగినటువంటివిగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం చూడండి వ్యవస్థాపక కారకాలు. వ్యవస్థాపక కారకాలన్నా రాజకీయ కారకాలను ఇంచుమించు ఒకటే.
ఆ వ్యవస్థ అక్కడికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఉదాహరణకు ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది, ప్రజల దగ్గర నుండి ఒక మేనిఫెస్టో ఫామ్ అయింది. ఆ ప్రజల దగ్గర నుండి మేనిఫెస్టో తీసుకున్న తర్వాత ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ వీళ్ళకి ఇస్తానని చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ అవలంబించకపోవడం వల్ల కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప వాళ్ళు చాలా వెనకబడిపోతున్నారు. బీపీఎల్ లైన్కి తక్కువ స్థాయిలో ఉండిపోతున్నారు. సో ఇది ఒక రీజన్గా మనం చెప్పాలి. ఒకసారి మళ్ళీ చూడండి, ఇది ఎగ్జామ్లో వస్తే ప్రాంతీయ అసమానతల కారణాలు. ఒకటి శీతోష్ణ స్థితి అంశాలు, భౌగోళిక అంశాలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక కారణాలు, రాజకీయ కారణాలు, సాంకేతికపరమైనటువంటి కారణాలు. తర్వాత వ్యవస్థాపరమైన ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్ వ్యవస్థ సక్రమంగా లేకపోయినప్పటికీ కూడా, వ్యవస్థ అంటే మనల్ని పరిపాలన చేసే సిస్టమ్, కూడా సక్రమంగా లేకపోయి అవినీతి, లంచగొండితనం వీటితో ఉన్నా సరే ఆయా సందర్భాలలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా అటువంటి ప్రాబ్లంని అనుసరించే వాళ్ళు లేదా ఎదుర్కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత పేదరికమే మరింత పేదరికాన్ని సృష్టిస్తుందని చెప్పి ప్రొఫెసర్ నర్క్స్ చెప్తూ ఉంటాడు. ప్రొఫెసర్ నర్క్స్ ఏం చెప్తున్నాడంటే పేదరికమే మరింత పేదరికాన్ని సృష్టిస్తుంది అని చెప్పాడు. ఎవరు? ప్రొఫెసర్ నర్క్స్. మరింత పేదరికం అంటే ఏంటి? అతను పేదరికంగా ఉన్నాడు కాబట్టి అతను చదువుకోలేడు. అతను పేదవాడు కాబట్టి వ్యవసాయమో చేయలేడు, ఎందుకంటే పెట్టుబడి పెట్టాలి కాబట్టి. అతను పేదవాడు కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్లో కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ ఎక్కడైనా జాబ్ సంపాదించలేడు. ఎందుకంటే జాబ్ సంపాదించి చదువుకోవాలి, కొద్ది గొప్ప డబ్బులు ఖర్చు అవుతాయి, లేదా మరి కోచింగ్కి వెళ్ళాలి, ఇలా చేయాలి, ఏదో పని చేయాలి, ఉత్పాదక వనరులు సంపాదించి పెట్టుకోవాలి. కాబట్టి ఆ పరిస్థితిని నెరవేర్చుకోలేడు. సో దీని ద్వారా మనం లాస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. పేదరికమే మరింత పేదరికాన్ని సృష్టిస్తుంది. అంటే మరి పేదవాడు ఇంకా పేదవాడు అదన స్థానంలో పెడుతున్నాడు కానీ ఉచ్చ స్థితికి రావడం లేదు. ఇదే మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ప్రాంతీయ అసమానతల గల కారణాల్లో మనం డిస్కస్ చేసిన అంశం అది. పేదరికమే మరింత పేదరికాన్ని సృష్టిస్తుంది. ఇంకా అడిగి కాదలేదు. పుట్టడమే పేదవాడిగా పుట్టాడు, పేదవాడిగానే పెరిగాడు, పేదవాడిగానే తిరుగుతాడు, పేదవాడిగానే చనిపోతాడు. అందుకనే అమెరికన్స్ లాటిన్ సామెత పూర్వం ఒకటి, భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానము ఇంకా అంటే విద్యా విధానము కేవలం గుమస్థా వీళ్ళకే సరిపడే ఉంటే తప్ప సరైనటువంటి ఉద్యోగ అవకాశాన్ని చూసింగ్ చేసుకోవడానికి పరిమితి కాలేదు. అంటే మనం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ తక్కువ చిన్న చిన్న జాబుల కోసమే ఉపయోగం తప్ప పెద్ద ఉద్యోగాలకు వచ్చే విధంగా లేదు అని చెప్పేసి అమెరికన్ వాళ్ళు మనల్ని కొంచెం కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే కామెంట్ అంటే ఒక ప్రోవర్బ్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పేదరికమే మరింత పేదరికాన్ని మనకి సృష్టిస్తుంది అని మనం గుర్తించాలి. తర్వాత వ్యవస్థాపన కారణాలు, అవస్థాపన సౌకర్యాల కొరత. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెరీ లేక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. వెరీ లేక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దాని అర్థం అవస్థాపన సౌకర్యాల కొరత అనమాట. చదువుకుందాం అనుకోండి, సక్రమంగా వాడికి బుక్స్ ఉండకపోవడమా, స్కూల్కి వెళ్ళలేకపోవడమా, స్కూల్ లేకపోవడమా, ఒకవేళ స్కూల్కి వెళ్తే సరిగ్గా పోషక ఆహారం లేకపోవడమా, లేకపోతే ఇంకా విద్యుత్ శక్తి ప్రాబ్లం ఉండడం, తర్వాత వాడు ఏదైనా పని చేయాలంటే అరకొరగా ఉండడం అనమాట. అంటే అరకొరగా ఉండడం కారణం వల్ల ఏమవుతుంది, వాడు వెనకబడిపోయి ఉంటాడు. సో అని కొన్ని చోట్ల ప్రభుత్వం విద్య, వైద్య ఇటువంటివి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెబుతూ ఉంటారు. అదేంటంటే ఎక్కడైతే విద్య, వైద్య, న్యాయము ఈ మూడు సక్రమంగా అందరికీ అవైలబుల్గా ఉంటాయో ఆ దేశం సుసంపన్నంగా ఉంటుందని చెప్పి మహానుభావుడు చెప్పడం జరిగింది. అట్లా అందరికీ కూడా ఈ మూడు సక్రమంగా అందుతున్నాయో భారతదేశం అంటే కొన్ని చోట్ల అరకొరగా జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల కూడా ప్రాంతీయ అసమానతలు వచ్చే అవకాశం ఉంది అని మనం గుర్తించాలి. ఏంటది? అవస్థాపన సౌకర్యాల కొరత. విద్య, వైద్యము, సదుపాయము, రవాణా, విద్యుత్ శక్తి, ట్రాన్స్పోర్టింగ్ వీటన్ని కూడా అవస్థాపన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, మంచినీటి వసతులు, అవన్నీ కూడా అరకొరగా ఉన్నాయి తప్ప కంప్లీట్గా తీర్చుకునేటట్టుగా లేవు. 90% 10% ఎక్కడో ఉన్నట్టుగా మనం చెప్పవలసినటువంటి ప్రభుత్వం వాటారెంటే ప్రభుత్వాలే కారణం కావచ్చు, ప్రజలే కావచ్చు, నాయకులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, వాటారెంటే దానికి ప్రాబ్లమ్స్. తర్వాత బ్రిటిష్ వారి పరిపాలన, రూలింగ్ బ్రిటిష్ ఫ్యాక్టర్స్. ఈ రూలింగ్ బ్రిటిష్ ఫ్యాక్టర్స్ అంటే
ప్రభుత్వము బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి విధానాలు కొన్ని చోట్ల మాత్రమే పరిమితమయ్యాయి, అన్ని చోట్ల పరిమితం కాదు. అంటే కొన్ని చోట్ల మాత్రమే అభివృద్ధి చేశారు, అన్ని ప్రదేశాల్లో వాళ్ళు అభివృద్ధి చేయలేదు. ఎందుకు అభివృద్ధి చేయలేదు? వాళ్ళకి ఎక్కడైతే బిజినెస్ బాగుంటుంది అనుకుంటారో, ఎక్కడైతే వాళ్ళకి బెనిఫిట్గా ఉందనుకుంటారో, ఈజీగా ఉందో ఆ ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు తప్ప మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేయలేదు. మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేయలేదంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్స్ వాళ్ళు అభివృద్ధి చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు అభివృద్ధి చేస్తే దాన్ని కాపాడుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు మనకు ఆనకట్టలు, తర్వాత రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జెస్ బ్రిటిష్ వాళ్ళు నిర్మించడం జరిగిందని మనకు తెలుసు. వాటిని పరిరక్షించుకుంటే సరిపోతుంది. మనం వాళ్ళు కట్టించారు కాబట్టి డెవలప్ చేశారు కాబట్టి వాటిని కాపాడుకుంటూ వస్తే చాలు. అదే కొన్ని ప్రదేశాల్లో బ్రిటిష్ వాళ్ళు కట్టడాలు లేవు, కొద్దిగా చోట్ల మాత్రమే కట్టారు, మిగిలిన చోట్ల లేవు. ఆ ప్రదేశాల్లో ఏం చేయాలి? ఆ వస్తువు అవసరం ఉంటే దాన్ని నిర్మించుకోవాలి. కాబట్టి దాన్ని నిర్మించుకోవాలంటే మూలధనం లేదు. భారతదేశం పునర్నిర్మించుకోవాలన్నా, నూతనంగా నిర్మించుకోవాలన్నా భారతదేశం దగ్గర ఆ వనరులు లేవు. కాబట్టి ఆయా ప్రాంతాలు వెనకబడిపోయినాయి, మనం గుర్తించాలి. అదొకటే కాదు, తక్కువ మూలధనం. దీని అర్థం తక్కువ మూలధనం అంటే ఏంటి? వెరీ లోయెస్ట్ క్యాపిటలిజం లేదా క్యాపిటల్ అంటే తక్కువ మూలధనం వల్ల దాన్ని ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేయడం కానీ, వేరే చోట సబ్స్టిట్యూట్ చేయడం కానీ, దాని నుండి ఉత్పత్తి రాబట్టుకోవడం జరగదు. సో దీనివల్ల చాలా ఇబ్బంది కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనం గుర్తించినట్లయితే తక్కువ మూలధన స్థితి కూడా ప్రాంతీయ అసమానతలను సృష్టిస్తూ ఉంది. తక్కువ మూలధన స్థాయి కూడా ప్రాంతీయ అసమానతలను సృష్టిస్తుంది. ఒకటి శీతోష్ణ స్థితి అంశాలు, భౌగోళిక అంశాలు, ఆర్థిక అసమానతలు, సాంఘిక కారణాలు, రాజకీయ కారణాలు, సాంకేతిక కారణాలు మరియు వ్యవస్థాపక కారణాలు, పేదరికము, నిరక్షరాస్యత, అవస్థాపన సౌకర్యాల కొరత, బ్రిటిష్ వారి పాలన, తక్కువ మూలధన స్థాయి. ఇప్పుడు రాజకీయ కారణాలు కూడా మనం చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ కారణాలకు అభివృద్ధి చెందిన దేశ రాజకీయ కారణాలకి తేడా ఉంది. బ్రిట్నీ స్పియర్స్ అనే ఒక పోప్ సింగర్ ఒక ఆవిడ అమెరికాలో ఉంది. ఆవిడ మంచి పాప్ సింగర్. ఆ దేశ గవర్నమెంట్ చేతుల మీదుగా కూడా 2-3 సార్లు వాళ్ళకి గౌరవపూర్వకమైన అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. కానీ ఆవిడ దాదాపుగా ఒక 1 మంత్, ఒక 25 days వరకు జైల్లో ఉంది కొద్ది కారణాల వల్ల. ఆ కారణం ఏంటి అనేది చూస్తే ఆవిడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడపడం ద్వారా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళను బంధించి ఏం చేసింది, కోర్టులో న్యాయ సమీక్షకు గురి చేసింది డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణం. అదే మన ఇండియాలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఒక సెల్యూట్ చేయడం కానీ లేకపోతే ఇతరత్ర చేస్తే కొన్ని చోట్ల, అంటే అన్ని ప్రాంతాలు కాదు, కొన్ని ప్రాంతాల్లో వాటికి తగినటువంటి పనిష్మెంట్ ఉండడం లేదు. సో దానివల్ల కూడా లా అండ్ ఆర్డర్లో కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే అన్ని ప్రదేశాల్లో కాకుండా కొన్ని చోట్ల, అన్ని ప్రదేశాలు అంటే కొన్ని చోట్ల సక్రమంగా ఉంది, కొన్ని చోట్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని రాజకీయ కారణాలు, వ్యవస్థాపక కారణాలు అంటారు. సో పరిపాలన నిర్వహించే విధానాల్లో కానీ లోపాలు జరుగుతుంటాయి. ఇటువంటి లోపాలు జరిగిన చోట అసమానతలు ఎక్కువగా పెరిగిపోతాయి, అభివృద్ధి అనేది ఉండదు. లోపాలు జరిగిన చోట అసమానతలు పెరిగే అవకాశం ఉంటుంది, కానీ వాటిని కంట్రోల్ చేయడం కానీ ఇంకా వేరే దాన్ని డ్రాప్అవుట్ చేయడం కానీ కుదరదు. కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని తొలగించగలగాలి. కానీ ఇట్లా ఆర్థిక పరమైన అంశాలను రూపుమాపుకుంటూ వెళితే ఆర్థిక అసమానతలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థాపక కారణాలు కానీ, రాజకీయ కారణాలు కానీ, ఇవి కూడా ప్రధానమైనటువంటి. ఎప్పుడైతే ఇవన్నీ సక్రమంగా ఉంటాయో వాటిని ఆటోమేటిక్గా దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులో బాగుంటుంది, సుసంపన్న విధానమైనటువంటి విధానంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది, అసమానతలను కూడా తగ్గించుకోవచ్చు అని. అందుకని క్యాఫ్ జెమినీ, బెర్లింగ్ వంటి వాళ్ళు, ప్రొఫెసర్ నర్క్స్ వంటి వాళ్ళు ఎక్కడైనా శీతోష్ణస్థితి అన్ని అంశాలని సక్రమంగా ఉంటేనే ఆ దేశము అన్ని బాగుంటాయి, సక్రమంగా ఉంటాయని చెప్పారు. స్విట్జర్లాండ్ తలసరి ఆదాయానికి మన భారతదేశ తలసరి ఆదాయానికి చాలా తేడా ఉంది. $13,026 వరకు స్విట్జర్లాండ్ తలసరి ఆదాయం. మరి మంది ఇంకా అప్పుబారిన పడిపోతున్నారు ఏమంటే భయంగా ఉంది. ఎందుకంటే జనాభా పెరిగాము, వృత్తులు ఇవన్నీ పెరిగినప్పటికీ కూడా పనిచేసి ఉపయోగించుకునే తీరుతెన్నుల్లో చాలా లోపాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ప్రాబ్లమేటిక్గా అవుతుందని మనం గుర్తించాలి. ఇది ఈ ఇయర్లో మనకు వచ్చేది ప్రాంతీయ అసమానతల గల కారణాలు, భారతదేశ ఫార్మర్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా మనం చూస్తాం. ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం ఇన్స్టిట్యూషనల్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఫినాన్షియల్ ఇష్యూస్ గురించి మనం నేర్చుకున్నాం. ఆ ఫినాన్షియల్ ఇష్యూస్ గురించి మనం ఇప్పుడు గ్రహిస్తే ఇది మనం
దాంతో పోలిస్తే కూడా మనం ఆర్థికపరమైనటువంటి ఒక అసమానత అని మనం చెప్పవచ్చు. ఈశాన్య రాష్ట్రాలకిను దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలకు తేడా ఉంది. అలాగే తూర్పు రాష్ట్రాలకు పశ్చిమ రాష్ట్రాలకు తేడా ఉంది. మధ్య భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా తేడా ఉంది. శీతోష్ణ పరిస్థితుల్లో కానీ, ఆర్థికపరమైన అంశాల్లో కానీ, తర్వాత వ్యవస్థాపక అంశాల్లో కానీ, రాజకీయ అంశాల్లో కానీ మనం చూస్తాం. కొన్ని రాష్ట్రాల్లో మానభంగాలు, అత్యాచారాలు అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత బలహీన వర్గాల వాడి మీద పడి వాళ్ళు రాజకీయ వ్యవస్థలు అరాచకంగా వాళ్ళు చంపుకు తింటూ ఉంటాయి. సో అటువంటి ప్రాంతాలు కూడా వెనకబడి లేవు. అన్ని కూడా ఆర్థికంగా వెనకబడిపోయిన అసమానతలు కూడా ఉన్నాయన్నమాట. వాటి మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని కొన్ని శిక్షలు, పనిష్మెంట్ను అవలంబించాలి, వాటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రధానమైనటువంటి ఆలోచనలో ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం.